ఎన్టీఆర్ 30వ సినిమాగా వస్తుంది దేవరా మూవీ. యువసుధ ఆర్ట్స్ అలాగే కళ్యాణ్ రామ్ బ్యానర్ అయిన ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తున్నారు. RRR మూవీ తర్వాత వస్తున్న ఈ సినిమాపై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. రిలీజ్ అయిన గ్లిమ్స్ ఇంకా హైప్ ని క్రియేట్ చేస్తుంది. అవుట్ అండ్ అవుట్ మాస్ మూవీగా ఉండబోతున్నట్టు ఈ సినిమా గ్లిమ్స్ చూస్తే అర్థమవుతుంది. ఎన్టీఆర్ RRR మూవీతో పాన్ ఇండియా స్టార్డమ్ తెచ్చుకున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న దేవరా కూడా RRR లాగా పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ హిట్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. జాహ్నవి కపూర్ ఎన్టీఆర్ సరసన జత కడుతుంది ఈ మూవీలో. ఈ సినిమాలో ఎన్టీఆర్ అత్తగా రమ్యకృష్ణ కనిపించబోతున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. ఈ సినిమా ఇండియన్ లాంగ్వేజెస్ తో పాటు జపనీస్, చైనీస్ లాంటి ఫారెన్ లాంగ్వేజెస్ లో కూడా రిలీజ్ అవబోతుందంట. దాదాపు 9 భాషల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా నుంచి ఎన్టీఆర్ తన టైటిల్ ట్యాగ్ లైన్ ను మార్చుకోనున్నారట. యంగ్ టైగర్ ఎన్టీఆర్ గా ఉన్న ట్యాగ్ ను మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గా మార్చుకోబోతున్నారట. మ్యాన్ ఆఫ్ మాసెస్ గా అభిమానులు ఎన్టీఆర్ ని పిలుస్తారు. అందుకే యంగ్ టైగర్ గా ఉన్న టైటిల్ ట్యాగ్ ను మ్యాన్ ఆఫ్ మాసెస్ గా మార్చుకున్నారు ఎన్టీఆర్.